జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నేను బాగుండాలి అనేది సహజం, నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేది అద్భుతం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 27, 2024 శుక్రవారం. తిథి ద్వాదశి రాత్రి 2:26 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం విశాఖ రాత్రి 8:28 వరకు, తదుపరి అనురాధ. యోగము ధృతి రాత్రి 10:37 వరకు, తదుపరి శూలము. కరణం కౌలవ మధ్యాహ్నం 1:39 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:26 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం తెల్లవారుజామున 4:05, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:38. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. యమగండం మధ్యాహ్నం 2:56 నుండి 4:20 వరకు. గుళిక కాలం ఉదయం 7:58 నుండి 9:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:16 వరకు. వర్జము రాత్రి 12:46 నుండి 2:29 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:43 వరకు. శుభ గడియలు ఉదయం 6:34 నుండి 7:55 వరకు. తిరిగి సాయంత్రం 4:46 నుండి 5:30 వరకు. డిసెంబర్ 27 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 2:26 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత కూడా మనం కృష్ణపక్ష ద్వాదశిని, త్రయోదశిని చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు రాత్రి 8:28 వరకు ఉన్న విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం, తదుపరి వచ్చే అనురాధ నక్షత్రం మంచి నక్షత్రం. శుక్రవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం అనురాధ నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సఫల ఏకాదశి పారణ సమయం
ఉదయం 6:38 నుండి ఉదయం 8:52 వరకు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 1:57 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 1:57 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1911 సంవత్సరంలో భారత జాతీయ గీతం జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెస్ సభల్లో పాడారు. 1945 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఏర్పాటయ్యింది. సినీ నటులు ప్రభు గణేశన్ గారి పుట్టినరోజు. హిందీ సినీ నటులు సల్మాన్ ఖాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 27 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశాంతంగా గడుపుతారు. వృషభ రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులారాశి అవసరానికి అండగా నిలబడతారు. వృశ్చిక రాశి ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.